శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన ఇంట్లో ఒక ఫంక్షన్ చేసినప్పుడు 10 మందిని పిలుస్తూ ఉంటాం. పిలిచినప్పుడు వాళ్ళు మన యొక్క మంచి కోరే వాళ్ళైతే ఈ కాల ప్రకారం చెప్పాలంటే వెల్ విషర్స్. మన మంచి కోరే వాళ్ళైతే మన ఫంక్షన్కు మొదటి నుండి ఉండి అయ్యేదాకా ఉండి వెళ్తారనమాట. వాళ్ళు మన మంచి కోరేవాళ్ళు, మంచి మిత్రులు. వాళ్ళ యొక్క సమయానుకూలంగా రావడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే కొంతమందికి 2-3 ఫంక్షన్లు అటెండ్ చేయడము అని జరుగుతూ ఉంటుంది. అది కొన్ని సందర్భాల్లో తప్పదు, చేయాల్సి వస్తే ఇక్కడ అటెండ్ చేయాలి, ఇంకో చోట్లకి వెళ్ళాలి. ఈ కాలంలో ఏం జరుగుతుంది, ఒకరు రిసెప్షన్కి వస్తారు, ఇంకొకరు ముహూర్తానికి వస్తారు, ఇట్లా జరుగుతుంది. ఇక్కడ నేను వెళ్ళిన ఒక ఫంక్షన్లో ఇదే జరిగింది. అక్కడ ఏం జరిగితే, మీరు ఎందుకు లేట్ చేస్తున్నారు ఈ ఫంక్షన్, మా వచ్చిన వాళ్ళంతా కూడా వెళ్ళిపోతున్నారు, ఒక రిసెప్షన్కి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మేము చేయాల్సిన కార్యం ఏంటి, యాజ్ పర్ ద షెడ్యూల్ మేము చేయాలి. దానికి సహకారం ఎవరు ఇవ్వాలి, ఆ యొక్క వధూవరుల తల్లిదండ్రులు మాకు సహకారం చేయాలి. మీరు రాకపోతే మీ యొక్క అనానుకూలం వల్ల మా మీద నెట్టేయడం తప్పవుతుంది. మేము అక్కడ సమయానికి రాకపోతే తప్పవుతుంది. అంతేగాని సమయానికి వచ్చినప్పుడు అక్కడ ఏ పురోహితుడైనా కానీ వాళ్ళు తప్పు ఉండదు. వాళ్ళతో మనము కోఆర్డినేట్ చేసుకోవాలి. అక్కడ ఏంటంటే ఏ కార్యమైనా చేయండి, మా ఉద్దేశం ఒకటి, అక్కడ ఏ కార్యం చేసినా కూడా దేవతా కార్యం, అక్కడ దేవుని యొక్క స్మరించుకుంటూ సర్వవిఘ్న నివారణం జరగాలని, అక్కడ జరిగేటువంటి ఇన్ని లక్షలు మీరు ఎంత పోస్తున్నారు ఒక ఫంక్షన్ కాబట్టి, అమౌంట్ స్పెండ్ చేస్తున్నారు కాబట్టి, ఆ సుఖం సంతోషకరమైన ఒక ఆ సన్నివేశంలో, ఆ ఘట్టంలో మీరందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఇంటి దేవుణ్ణి, తర్వాత గణపతిని అందరినీ ప్రార్థించి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకుని వాళ్ళు వేడుకోవాలి. ఈ యొక్క ఫంక్షన్ నీట్గా అయిపోవాలి, సంతోషకరంగా అయిపోవాలని చెప్పి మొక్కోవాలంట. దేవతా కార్యాలు అక్కడ వచ్చి ఇది చేయడం మంచిది కాదు. అక్కడ ఎవరైనా రావడం, వెళ్ళిపోతున్నారు, మళ్ళీ అది చేయడం, పురోహితులపైన అరవడం, నో, దిట్ ఈస్ నాట్ దట్. మీరు ఒక షెడ్యూల్ ఇచ్చి ఇలాంటి సమయంలో అండి మాకు ఈ టైంలో మీరు వెకేట్ చేయాలి, మీరు ఏ స్టిపులేటెడ్ టైంలో మీరు చేసి ఇవ్వాలని చెప్పి వాళ్ళకి చెప్పడితే డెఫినెట్గా అది అనుకున్నట్టు జరుగుతుంది. అక్కడ మీ యొక్క పరిస్థితులు బాగలేకపోవచ్చు, ఏదో ఒక అసందర్భమై ఉండొచ్చు, తప్పదు. అయినప్పుడు అక్కడ అందరూ కోఆర్డినేట్ చేయాల్సి వస్తుంది అనమాట. అక్కడ ఏ పురోహితుడు వచ్చినా కూడా మీ ఇంటికి వచ్చినప్పుడు మీ యొక్క కార్యక్రమం చేయడానికే వస్తాడు. అతనితో కోఆర్డినేటర్ చేయడం చాలా మంచిది. లేదంటే ప్రోగ్రాం రద్దు చేసుకుని దేవుడు పెట్టినట్టు ఆయన చేసుకోవచ్చు. అక్కడ పోయి పాడడం, వాళ్ళ మీద పాడడం, ఇట్స్ నాట్ గుడ్. అయింది. అక్కడ కోఆర్డినేషన్ మాత్రమే చాలా ఇంపార్టెంట్. దేవతా కార్యం లేకుండా ఏ కార్యం కూడా చేయడం వల్ల అది సక్సెస్ అవ్వదు. సర్వ విఘ్నాలు నివృత్తి కావాలని మాత్రం అక్కడ దేవుని భగవంతుని ప్రార్థించుకుంటూ చేయాల్సి వస్తుంది. అది చేయడంలో, అది చేసిన తర్వాత ఈ ఫంక్షన్ చేసుకోండి. మీ యొక్క టైమింగ్స్ కూడా అలాగనే అరేంజ్ చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను అనమాట. మీరు ఏ యొక్క విశేష కార్యాలు చేసి కూడా సక్సెస్ అవ్వాలని కోరుతూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.